కడప జిల్లాలో పార్టీ శ్రేణులు అంటే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే దిశగా వైసీపీ అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే కడప కేంద్రంగా కూడా ఈరోజు సమావేశమై గతంలో తప్పు చేశాం, ఈసారి పార్టీ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటామంటూ కూడా ఒక రకంగా వారికి భరోసా ఇచ్చే దిశగా కూడా అడుగులు వేసినట్టు పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మరో అంశం ఏదైతే ప్రొద్దుటూరులో తను చదువుకుంటున్నటువంటి 2వ వార్డు మున్సిపల్ పాఠశాలలో తన మిత్రుడు చనిపోవడాన్ని ఒక రకంగా మనోవేదనకు గురైనటువంటి ఓ విద్యార్థి ఈరోజు ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ని కలిసి పాఠశాల ఆవరణ సమీపంలో ఉన్నటువంటి ఆ కాలువకు కంచె వేయాలంటూ కూడా వినతి పత్రాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో అధికారులు కూడా స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. మరోవైపు ఏదైతే పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా మాజీ మంత్రి మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మరోమారు ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై విరుచుకుపడ్డారు. 2000 మందితో కాదు 5000 మందితో వస్తారంటూ కూడా సవాల్ విసినటువంటి పరిస్థితి. అయితే మరోవైపు అటు కడప జిల్లాలో కూడా అంటే ఒక రకంగా నియోజకవర్గాల కడప జిల్లా పునర్విభజన నియోజకవర్గాల మార్పు చేర్పుల నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న నేపథ్యం, ఆ నేపథ్యంలో కూడా వారంతా కూడా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ విషయం పైన టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఈరోజు జిల్లా కలెక్టర్ని కలిసి ఏదైతే సిద్ధవటం ఒంటిమిట్ట మండలాలను యథావిధిగా కడపలోనే కొనసాగించాలని కోరడం జరిగింది.